విజయ్ నర్రా గారు. నర్రా గారు, విజయ్ నర్రా గారు. నమస్కారం. నమస్తే. నమస్తే. ఏంటి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 30 పైసలకు సార్లు అయితే మాత్రం ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కలిశారు. విన్నపాలు అయితే విన్నవించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి విన్నపాలు వినిపించారు. ఏంటి ఆ సమస్యల పరిష్కారం? కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓ పక్క కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంది. టెలిమెట్రీలో ఒక పక్క ఏపీ కనుక స్పందించకపోతే దానికయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తామని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోపక్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక ప్రతిపాదన అయితే చేశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి అని అంటున్నారు. ఏంటి ఇది సాధ్యమయ్యేదా? కేంద్రం స్పందిస్తుంది అంటారా? లేకపోతే ఇట్లాంటి విన్నపాలు దాదాపు 5 సంవత్సరాలు సమర్పించుకోవాల్సిందే, ఎలా స్పందిస్తారు? నర్రా విజయ్ గారు. కేంద్రం ఏం స్పందించదండి. కేంద్రం ఏమి చెయ్యదు అని తెలుసు, ఏమి చెయ్యదు కూడా. వాళ్ళు వివక్షతతో చూసినటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. 37 సార్లు పోయినటువంటి ముఖ్యమంత్రి, దాదాపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రి పోయి ఉండడు ఇన్నిసార్లు, కాంగ్రెస్ పాలిత సిద్ధరామయ్య ఉన్నొక్క ఆయన ఇన్నిసార్లు అయితే పోయి ఉండడు. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా రాబట్టలేకపోయారు, నిధులు రాబట్టలేకపోయారు. ఉల్టా ఏం చేసుకున్నారు? ప్రధానమంత్రి లెటర్ ఇచ్చిండు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇయ్యాడు. ఈ ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చి అది తీవ్రంగా పరిగణించాలి. యాజ్ తెలంగాణ వాళ్ళంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. ఒకవేళ రాష్ట్రం వాటా కింద ఏమిటి ఈసారి ఇవ్వకపోతే మిగతా ఇవ్వాలి. వేరే వారికి ఉన్నటువంటి 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు ఆ విచక్షణ పవర్ ఉపయోగించి తెలంగాణకు న్యాయం చేయాలి. అట్లా ఉల్టా లెటర్ ఇచ్చినా గానీ చూడుకొని వచ్చిండు మన ముఖ్యమంత్రి. ఉల్టా లెటర్ ఇస్తే ఏమనాలండి? ఢిల్లీలో ఎమ్మడే బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు ప్రధానమంత్రిని అనాలే. వివక్షత చూపిస్తుండ్రు ఏంటి అనేది ఏమనకుండా ప్రధానమంత్రి మంచోడు, కిషన్ రెడ్డి చెడు. విజయ్ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం అయితే మన జెలెన్స్కీయే తీవ్రంగా విమర్శించాడు. అంత స్థాయి వద్దులేండి, ఇంక ఇప్పుడు ఆ స్థాయి లేదు. ఇప్పుడు మన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే విభేదించాడు. కనీసం విమర్శ చేసినారండి వచ్చి బయటకు వచ్చి. ట్రంప్ మోడీ మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడా? ఏంటిది ఇది? ఏం విచిత్రము ఏంది? వీళ్ళ పార్టీ పరంగా ఏం చేస్తున్నారు, రాష్ట్ర పరంగా ఏం చేస్తున్నారు? తెలంగాణ నీటి వాటాకు సంబంధించినటువంటిది పోతే అది 1 ఇయర్ కోసం ఒప్పుకున్న ఒక తాత్కాలిక ఒప్పందం అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం 600 టీఎంసీలు తీసుకుపోతుంటే ఏం చేశారు? ఒక్క రోజన్నా ఇచ్చారా? ఇప్పుడు ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న ప్రతి చుక్క ఇప్పుడు మనదే, తెలంగాణదే. కానీ వాళ్ళే తీసుకుపోతుంటే కామ్గా ఎందుకున్నారు? గురువు గారు తీసుకుపోతుంటే ఈ పంటలు ఎందుకు ఎండబెడుతున్నారు? వీళ్ళు ఆల్రెడీ విద్యుత్ ప్రొడక్షన్ చేసి నీళ్లు మన వైపు మలుపుకోవచ్చు కదా. వాళ్ళలాగా విద్యుత్ ప్రొడక్షన్ చేయకుండా ఎందుకు ఆపారు? నీళ్ళని వాళ్ళు ఎత్తుకపోయే విధంగా ఉన్నదే. అంతకుముందు ఉన్న ప్రభుత్వం అదే చేసింది కదా. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నిరంతరం తెలంగాణ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ నీళ్లు వాడుకుంటారు అని. ఈసారి ఎందుకు మనం పోయి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేసి నీళ్లు తీసుకోవచ్చు, కానీ అక్కడ అలా గురువు గారు ఉన్నాడని చెప్పి గురువు గారి కోసం నీళ్ళన్నీ వదులుతా ఉంటే నీరు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఆడ మనకు రావాల్సిన 130 టీఎంసీలు అయితే ఇప్పుడు 2 రిజర్వాయర్లు కలిసి ఉన్నాయి 100 టీఎంసీలే. చేతులు ఇంకా ఆకులు పట్టుకున్నట్టు, పెసర్జేలో పోగొట్టుకుని పప్పటికలు ఎత్తికినట్టు. ఇప్పుడు 37వసారి ఢిల్లీకి పోయి ఇద్దరు జలవనరుల శాఖ మంత్రిని కలిస్తే ఏం చేస్తాడని? అలా నీళ్ళు 130 టీఎంసీలు కావాల్సి 100 టీఎంసీలే. డెడ్ స్టోరేజ్ పోయేసరికి ఇంకేం ఉండదు. ఈ రకమైన ముందు జాగ్రత్త చర్య తీసుకోలేదు. అందుకే పంటలు ఎండిపోయే పరిస్థితి, హైదరాబాద్ మంచినీళ్లకు ఇబ్బంది అయ్యే పరిస్థితి, సుఖశాల కూలిపోయినాక దాని రిపేర్ లేదు, చేసే పద్ధతి కూడా చేయనటువంటిది. ఇప్పుడు ఈ రోజు శ్రీశైలం సొరంగం విషయం కూడా వాళ్ళ గురువు గారు ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేసిందా అనేది మనం విచారించాల్సినటువంటి అవసరం, అనుమానం అయితే ఉంది. విజయ్ గారు ఇది పాపం 8 మంది కార్మికులు అక్కడ చిక్కుకొని పోయారు. వాళ్ళ గురించి మనం రాజకీయం ఆపాదించొద్దు. బాధాకరమైన విషయం అండి. బాధాకర విషయం. దాన్ని ప్రకృతి విపత్తుగా ఒక విషయం విజయ్ గారు, అది ప్రకృతి విపత్తుగా లేకపోతే ఇంజనీరింగ్ లోపమా లేకపోతే అధికార
అధికారుల లోపమా లేకపోతే ఏంటి అనేది అది ఆలోచించాలి, కానీ దాని మీద మనం నెపం నెట్టకూడదు. రైట్, ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం. బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీశారు. తెలంగాణ వాటర్ గాని తెలంగాణని గాని మూసేసే కుట్ర చేస్తున్నారు. మూసేసి ఇప్పుడు ఢిల్లీకి పోయి అడిగితే ఏముంటది, అదంతా ఈ రకమైనటువంటి కుట్రలను తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానమంత్రి ఏం సాయం రాష్ట్రానికి చేయట్లేరు, దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు. దాన్ని చేయలేక ప్రధానమంత్రి మంచివారు వీళ్ళు రోజు చెప్తున్నారండి. గాడ్సేకి అదే విధంగా గాంధీయిజానికి యుద్ధం జరుగుతుంది దేశంలో అని. గాడ్సే శిష్యుడు మోడీ మంచోడు ఎట్లయితాడండి? కాంగ్రెస్ పార్టీ రాజన్ గారు దీనికి సమాధానం చెప్పాలి. విజయ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ రకంగా విజయ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.